Namaste, welcome to the special focus Power of Pavan Kalyan. నలభై ఏళ్ల క్రితం ఓ మధ్యతరగతి కుటుంబంలో ఓ సామాన్యుడు జన్మించాడు. అతని జననం కారణంగా అద్భుతాలేవీ జరగలేదు, అంచనాలేవీ పెరగలేదు. అందరిలానే తను అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. సమాజానికి మేలు చేసేలా తయారైతే చాలని ఆశపడ్డారు, అంతే. ఆ సామాన్యుడు మనందరిలానే పెరిగి పెద్దయ్యాడు, కానీ మనకన్నా భిన్నంగా ఆలోచించాడు. ఆ సామాన్యుడే నేడు సామాన్యులకు కొండంత అండగా నిలబడ్డాడు. జనసేన పిలుస్తోంది కదలిరా, జన సైన్యమై నువ్వు తరలిరా, పవనన్న పిలుస్తుండు పరుగునరా, పరిపాలన మార్పుపై తెగించిరా. జనసేన పిలుస్తోంది కదలిరా, జన సైన్యమై నువ్వు తరలిరా, పవనన్న పిలుస్తుండు పరుగునరా, పరిపాలన మార్పుపై తెగించిరా. గుంటూరు జిల్లా బాపట్ల ఇప్పుడైతే అభివృద్ధి పరుగులు పెడుతోంది. కానీ బాపట్ల అప్పటికి ఒక చిన్న గ్రామమే. ఆ గ్రామంలో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి అనే దంపతులకు 1971 సెప్టెంబర్ 2న జన్మించాడు ఓ సామాన్యుడు. 9 నెలలు గర్భంలో ఉండి ఒక్కసారిగా లోకం చూసిన ఆ బిడ్డను చూసి ఆ మాతృమూర్తి పొంగిపోయింది. అన్ని నెలలు అనుభవించిన భారం ఒక్కసారిగా దిగిపోయింది. పొత్తిళ్లలో అమాయకంగా ఒదిగిపోయి చనుబాలను తాగుతున్న ముక్కు పచ్చలారని ఆ చిన్నారిని చూసి మాతృమూర్తి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. తల్లి కొడుకుల అనుబంధాన్ని చూసిన ఆ తండ్రి హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. ఊహ తెలియనప్పుడే ఆ తల్లిదండ్రుల సంతోషాలకు కారణమైన వ్యక్తి ఎవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ముద్దు ముద్దుగా మాట్లాడుతూ తప్పటడుగులు వేస్తున్న ఆ చిన్నారికి తల్లిదండ్రులు ఏం పేరు పెట్టాలా అని ఆలోచించారు. ఎంతో ఆలోచించి కళ్యాణ్ అనే పేరు పెట్టారు. అందరికన్నా చిన్నవాడు కావటంతో కళ్యాణ్ బాబు అని ప్రేమగా పిలుచుకునేవారు. కళ్యాణ్ బాబును అన్నయ్యలు చిరంజీవి, నాగేంద్ర బాబులతో పాటు అక్కలు కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవారు. చిన్నవాడు కావటంతో మరింత గారాబంగా చూసుకునేవారు. అన్నయ్య చిరంజీవి అయితే కంటికి రెప్పలా కాపాడుకునేవారు. కళ్యాణ్ బాబు సకల సౌకర్యాలు ఉన్న సంపన్న కుటుంబంలో పుట్టలేదు. ఆయన తండ్రి కొణిదెల వెంకట్రావు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్. తల్లి అంజనాదేవి సామాన్య మధ్యతరగతి గృహిణి. భర్తకు వచ్చే అతి కొద్ది జీతాన్ని నెలంతా సర్దిపుచ్చే ఆర్థిక శాస్త్ర నిపుణురాలు. కాబట్టే బిడ్డలకు ఏ లోటు రానివ్వలేదు. తమకు ఉన్నంతలో చాలా బాగా చూసుకునేవారు. చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు వాళ్లు పస్తులున్నారే కాని వాళ్ళిద్దరి ప్రేమకు ప్రతిరూపాలైన ఆ బిడ్డలకు మాత్రం ఏ లోటు రానివ్వలేదు. తల్లిదండ్రుల కష్టాన్ని, వారి మనోగతాన్ని అర్థం చేసుకున్న బిడ్డలు కూడా ఉన్నదాంట్లోనే సంతృప్తి పడేవారు. కళ్యాణ్ బాబు కొద్దిగా అల్లరి చేసేవాడే కాని ఎప్పుడూ కుటుంబం మొత్తం బాధపడేలా వ్యవహరించలేదని చిరంజీవి ఎన్నోసార్లు చెప్పారు. కళ్యాణ్ బాబు అల్లరి పిల్లవాడే అనుకున్నారు కానీ అందరికీ అండగా నిలబడతాడని అప్పుడు ఊహించలేకపోయారు కుటుంబ సభ్యులు. చదువంటే అంతగా ఆసక్తి ప్రదర్శించడని ఇబ్బంది పడ్డారు కానీ భవిష్యత్తులో పుస్తకాల పురుగు అవుతాడని అస్సలు అనుకోలేకపోయారు.
కళ్యాణ్ బాబు బట్టి పట్టే పుస్తకాలు చదవలేదు కానీ జీవితాన్ని చదువుకున్నాడు. మనుషుల్లో ఎందుకు ఇన్ని అంతరాలున్నాయని ప్రశ్నించుకున్నాడు. అందరూ ఒక్కటే అయినప్పుడు ఎందుకింత వివక్ష అంటూ అంతర్మదనం చెందాడు. ఇదే అంతర్మదనం కళ్యాణ్ బాబును తొలుత పుస్తకాల బాట పట్టించింది. ఆపై జీవిత సారాన్ని అర్థం చేసుకునేలా మలిచింది. నీ అడుగుల నడిగి చూడు నువ్వు నడిచిన దూరం, నువ్వు కార్చిన చెమట నడుగు నువ్వు చేసిన కష్టం. అయినా నిన్ను వీడదా నిన్ను అంటిన దారిద్ర్యం, ఇదే కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం. పాడి పంటలంటే మండు టెండలా, కరువుల్లో కాలేటి కడుపు మంటలా, దున్నే నేలే ఉన్న నీళ్లు పారక కాలువలో కన్నీరే ప్రవహించాలా. ఎన్నో కష్టాల నోచి తీరా పంటే రాగా గిట్టుబాటు ధర రైతుకి దూరం జరిగేస్తుంటే, సామాన్యుడి తిరుగుబాటు సంకేతం జనసేన, సాధించే సంకల్పపు సంగ్రామమే జనసేన. అడుగుల నడిగి చూడు నువ్వు నడిచిన దూరం, నువ్వు కార్చిన చెమట నడుగు నువ్వు చేసిన కష్టం. అయినా నిన్ను వీడదా నిన్ను అంటిన దారిద్ర్యం, ఇదే కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం. బట్టనేసి చేతికే బొబ్బలొచ్చినా, బట్ట కింద నేత పొట్ట కలి నిండేనా. అలలపై వలల మల్లె మత్స్యకార జీవితాలు చూసే నాథుడు లేక తుఫానులకి తల క్రిందులు. కుల వృత్తులు ఎన్నెన్నో మన చుట్టూనే ఉన్న, ప్రోత్సాహం లేక నేడు చెల్లా చెదురవుతుంటే, సామాన్యుడి తిరుగుబాటు సంకేతం జనసేన, సాధించే సంకల్పపు సంగ్రామమే జనసేన. ఈ అడుగుల నడిగి చూడు నువ్వు నడిచిన దూరం, నువ్వు కార్చిన చెమట నడుగు నువ్వు చేసిన కష్టం. అయినా నిన్ను వీడదా నిన్ను అంటిన దారిద్ర్యం, ఇదే కదా నిరంతరం సామాన్యుడి అంతరంగం. అయితే చాలు వీధి కుక్కలల్లే మీదికొస్తే రేపటమ్మలంతా ఎట్టా బ్రతకాలంట. బ్రతుకు తెరువు కొరకు నేడు వలసల బ్రతుకులు చూడు, కన్న నేల కూడా పొమ్మంటుంటే. చట్టాలెన్నో ఉన్న పని చెయ్యవు ఎందుకన్నా, లేనోడికి ఎల్లప్పుడు మొండి చెయ్యి మిగిలేనా. త్రాగునీరు కరువాయే దాహం వేస్తున్నా, మన ఊరికి నీళ్లు వచ్చు మార్గమైన చూపరన్నా. అనుగడనే శాసించే రోగాలే ప్రబలుతున్న, ప్రభుత్వాల కంటపడవు చావే బ్రతుకాయేనన్న. నరనరాన నెత్తురే సలసలమని మరగగా, రక్తపు ఎర్రటి రంగే నీ కన్నులు చేరగా. ఒక్క అడుగు ముందుకేసి ప్రశ్నించర సామాన్యుడ, సంకల్పం బలమవ్వగ సాధించర సామాన్యుడ. నీకు నువ్వు తోడవ్వగ గెలుపవ్వర సామాన్యుడ, అవినీతిని పారతోడ చరితవ్వర సామాన్యుడ. ఇదే కదా జనసేనం, ఇదే కదా తన వైనం, ఇదే కదా జనసేనం, ఇదే కదా తన వైనం. పుస్తకాలు చరిత్రను మాత్రమే తెలియచేస్తాయి. జీవితం బోధపడాలంటే మాత్రం అనుభవం కావాలి. బోధపడిన జీవిత సారాన్ని సమాజ నిర్మాణం కోసం ఉపయోగించాలంటే మాత్రం గతం ఒక్కటి అవగతమైతే సరిపోదు. వర్తమానాన్ని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయాలి. గతంతో పాటు వర్తమానాన్ని సమ్మిళితం చేసినప్పుడే భవిష్యత్తు కార్యాచరణ బోధపడుతుంది. ఈ జీవిత సత్యాన్ని
ఏనాడో అవగతం చేసుకున్న శక్తి పేరే పవన్ కళ్యాణ్. భరతమాత ముద్దు బిడ్డ వీడు, సూర్యుడల్లె పైకి లేచినాడు, గుండె నిండా ధైర్యమున్న వీరుడు. భగత్ సింగ్ భావమున్నవాడు, కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. బాపట్లలో కొన్నేళ్లు ఉన్న తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేసే కొణిదెల వెంకట్రావుకు నెల్లూరు జిల్లాకు బదిలీ అయింది. దీంతో కళ్యాణ్ బాబు కుటుంబం నెల్లూరు జిల్లాకు వచ్చింది. నెల్లూరు పట్టణంలోని అక్కనవారి వీధిలో దాదాపు 7 ఏళ్లు నివాసం ఉన్నారు. కళ్యాణ్ బాబు 1981 నుంచి 1987 వరకు నెల్లూరు పట్టణం దర్గామిట్టలో ఉన్న సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. 1978 to 1984 ఇన్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా నాకు విద్యార్థులుగా అనిపించేవాళ్ళు కాదు. చాలా ఫ్రెండ్లీగా, చాలా గౌరవంగా, అభిమానంగా ఉండేవాళ్ళం. ఒక టీచర్గానే క్లాసులో మాత్రమే ఒక టీచర్గా ఉండేవాళ్ళం, కానీ క్లాస్ బయటకు వచ్చిన తర్వాత చాలా అభిమానంగా, చాలా జాలీగా ఉండేవాళ్ళము. అలాగే బాగా చదువుకునేవాడు, యాక్టివ్గా ఉండేవాడు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే అంత చిన్నతనంలో నేను వాళ్ళకి ఏదో మోరల్ వాల్యూస్ చెప్తూ తగ్గించుకునే వాళ్ళు హెచ్చించబడతారు, హెచ్చించబడే వాళ్ళు తగ్గించబడతారు అని బైబిల్ వాక్యం చెప్పాను. ఆ మాటను గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంత పొజిషన్లోకి వచ్చిన తర్వాత కూడా నన్ను కూడా గుర్తుపెట్టుకొని మా షోరీల్ టీచరు చిన్నప్పుడు చెప్పారు అని గుంటూరు మీటింగ్లో చెప్పగలిగారు. నాకు చాలా సంతోషం వేసింది. చాలా మంచి వ్యక్తి. ముందే చెప్పుకున్నట్లు కళ్యాణ్ బాబుకు చదువంటే ఆసక్తి తక్కువే. బట్టి పట్టే చదువులంటే అసహ్యమని చెప్పలేము, కానీ సమాజాన్ని చదువుకోవాలనే కసి మాత్రం బలంగా ఉండేదట. చిన్నతనంలో బాగా అల్లరి చేసిన కళ్యాణ్ బాబు ఎదుగుతున్న కొద్దీ ముభావంగా ఉండేవాడట. ఇది ఆయన్ను అప్పుడప్పుడు చూసే వ్యక్తులు చెప్పే మాట. ఒక రకంగా విమర్శ. కాని ఆయన్ను అత్యంత సన్నిహితంగా చూసిన వారు మాత్రం ఎదుగుతున్నా కొద్దీ ఒదిగి ఉండేవాడని చెప్తారు. లోకజ్ఞానాన్ని అలవర్చుకునే క్రమంలో యోగులు ఎలా అయితే ఉండేవారో అలా కళ్యాణ్ బాబు ఉండేవాడని నేటికి చెప్పుకుంటారు. ఏదీ విననట్లుగానే ఉండేవాడు, కాని అన్నీ అర్థం చేసుకునేవాడు. తెలియని దాన్ని తెలుసుకునేందుకు అసలు వెనుకాడేవాడు కాదు. అసలు లోకం పోకడ పట్టనట్లే ఉండేవాడికి ఇన్ని విషయాలెందుకు అని తమలో తామే ప్రశ్నించుకునేవాళ్లమని కళ్యాణ్ బాబు స్నేహితులు ఈరోజు కూడా చెప్పుకుంటారు. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. మా అందరి చెగువీరావు, మా అందరి ఆజాదుడవు, మము మార్చే అంబేద్కరుడవు. విజయలక్ష్మి, సెయింట్ జోసెఫ్ స్కూల్లో తెలుగు పండుగ పనిచేస్తున్నాను. పవన్ కళ్యాణ్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు నా స్టూడెంట్స్ 8th 9th క్లాసుల్లో. పవన్ కళ్యాణ్ చాలా మంచి పిల్లవాడు, చాలా కామ్ గోయింగ్, అసలు మాట వచ్చాయనిపిస్తుంది మనకు చూస్తుంటేనే. కానీ ఇప్పుడు టీవీలో చూస్తూ అబ్బాయి స్పీచ్ ఉంటుంటే నాకే అనిపిస్తుంది మా స్టూడెంట్ అని కూడా. చాలా మంచి వ్యక్తిత్వము, ఏదో మనం సేవ చేయాలి పేదలకు రైతులకు అనే వ్యక్తిత్వం కలవాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మన స్టూడెంట్ ఇంత గొప్ప నాయకుడు అయినా చాలా నాకు గర్వంగా ఉంది కూడా. అంటే నా స్టూడెంట్ అని, పవన్ కళ్యాణ్ స్టూడెంట్ చాలా నాకు గర్వంగా ఉంది. నేను అందరికీ చెప్తుంటాను నా స్టూడెంట్ అని కూడా. ఆ తర్వాత తన జనసేన పార్టీ పెట్టి మంచి ఆ పార్టీ తరంగా తను మంచి విజయం సాధించాలని, తన పార్టీ తను అనుకున్న సాధించాలని నేను కోరుకుంటూ, చాలా మంచి పిల్లవాడు. అసలు ఎంత మంచివాడు అంటే ఎంత చెప్పలేము.
మంచి వ్యక్తిత్వము, చిన్నప్పటి నుంచి కూడా చాలా గొప్ప భావాలు కలవాడు. అంటే ఏదో చేయాలి మనము అనేసి ఆ చిన్న వయసులో అంత గొప్ప భావాలు కలవాడు తను. సినిమా రంగంలో తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి సందేశం ఉండేది. ఈ ప్రతి సినిమా కూడా మంచి సందేశాలు ఉండే సినిమాలో కూడా ఉండేది. నాకు చాలా హ్యాపీగా ఉండేది అబ్బాయి సినిమా చూస్తున్నా అంటే నా స్టూడెంట్ ఇంత గొప్పవాడని నాకు చాలా సంతోషంగా ఉండేది. క్లాస్ రూంలో కూడా కళ్యాణ్ బాబు మౌనాన్నే ప్రేమించేవాడట. పాఠాలు చెప్తున్నా అంతగా ఆసక్తి ప్రదర్శించేవాడు కాదట. అలా అని మరీ వెనుకబడిన విద్యార్థి మాత్రం కాదని చదువు చెప్పిన టీచర్లు చెప్తారు. ముభావంగా ఉంటాడని, క్లాస్ రూమ్ బయటకు వెళితే మాత్రం కొద్దిగా చలాకీగా ఉండేవాడని చెప్పుకుంటారు. ఇదే విషయాన్ని తల్లి అంజనాదేవికి కూడా ఎన్నోసార్లు చెప్పారట. కాని టీచర్ల ఫిర్యాదు వారికేం ఆశ్చర్యాన్ని కలిగించలేదు. బిడ్డ మనసు తల్లికి కాక ఇంకెవరికి బాగా తెలుస్తుంది? ఇదే విషయం తండ్రికి, పెద్దన్నయ్య చిరంజీవికి చెప్పినా వారు కూడా అంతగా స్పందించలేదట. కాని టీచర్లే కంప్లైంట్ చేసేసరికి కొద్దిగా నొచ్చుకున్నారట. పవన్ కళ్యాణ్ నాకు 83-84లో 10th అప్పుడే చేరున్నారు. తను చిన్న క్లాస్ నుంచి కూడా ఆ స్కూల్లోనే చదివారు. తను చిన్నప్పుడు కూడా చాలా కామ్ గోయింగ్, ఎక్కువ మాట్లాడాడు. కానీ తను ఫ్రెండ్స్తో చాలా బాగా స్నేహంగా ఉంటాడు, బాగా ఆటలాడుతుంటాడు. ఎప్పుడు ఆ గ్రౌండ్స్లో ఆటలకు వెళ్ళాలని చాలా సంతోషంగా ఉండేవాడు. నేను అదే అనుకుంటున్నాను, భగవంతుడు ఒక్కొక్క వ్యక్తిని చిన్నప్పుడు మనకు తెలియదు కానీ పిల్లల్లో ఎంతో సృజనాత్మక కళలు ఉంటాయని తన వల్ల తెలుసుకున్నాను. నేను తను ఇటీవల రాసిన ఆర్టికల్స్ ఈనాడులో చదివాను. నేను చాలా చక్కగా రాసినాడు ఆయన. తన జీవశాస్త్రం కానీ మ్యాథ్స్ కానీ ఇవన్నీ చాలా ఈజీ అని చెప్పి రాసుకుంటున్నాడు తను. తర్వాత తనకి ఎక్కువ తోట పెంపకము, వ్యవసాయం ఇవన్నీ కూడా ఇష్టం అన్నట్టు రాసుకున్నాడు తను. నాకు చాలా సంతోషం కలిగిందండి. చాలా చక్కగా స్పీచ్ కానీ, అంత స్పీడ్గా మాట్లాడడం కానీ చాలా, పవన్ కళ్యాణ్ అయినా ఇంత బాగా మాట్లాడుతుండేది అని చెప్పి అనుకుంటున్నానండి. తన వేసిన సినిమాలు కూడా చాలా బాగున్నాయి, అన్ని వెరైటీగా వేశారు. తన సబ్జెక్ట్స్ చాలా తీసుకునేది విభిన్నమైన పాత్రలు వేస్తూ వాటిలో మంచి రాణింపు అనేది తెచ్చుకున్నాడు. తన సినిమాలు కూడా కొన్ని నేను చూశాను, చాలా బాగా చేస్తున్నాడు. తను మాత్రం ఒక సినిమా యాక్టర్గానే కాకుండా తన జీవితంలో ఇంకా చాలా చక్కగా ఎదిగారు. తన సొంతంగా జనసేన పార్టీని స్థాపించడం, దాన్ని ధైర్యంతో ఎదుర్కొంటూ ఎన్నో అనేక సమస్యలను తను చాలా చక్కగా విమర్శించి చెప్తాడు. అవి చాలా మెచ్చుకోదగిన విషయాలు తనలో. తనలో ఇంత దేశభక్తి ఉందని నేను చాలా సంతోషిస్తున్నాను. రోజులు గడుస్తున్న కొద్దీ కళ్యాణ్ బాబులో మార్పు ప్రస్ఫుటంగా కనిపించటం ప్రారంభించింది. ఈ మార్పును అందరికన్నా ముందు గుర్తించింది మాత్రం పెద్దన్నయ్య చిరంజీవేనని కొణిదెల ఫ్యామిలీ మొత్తం చెప్తారు. అందుకే పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నా కూడా చిరంజీవి పిల్లాడిలానే ట్రీట్ చేసేవారు. కళ్యాణ్ ఏడెదిగిన పసివాడు అని అందరికీ గొప్పగా, అంతకంటే ప్రేమగా చెప్పుకునేవారు చిరంజీవి. ఇక చిరంజీవి సతీమణి సురేఖ అయితే కళ్యాణ్ బాబును బిడ్డలతో సమానంగా చూసుకునేవారు. తల్లి సమక్షంలో కళ్యాణ్ బాబు లేనప్పుడు సురేఖ తన ప్రేమతో అంజనాదేవిని మరిపించిన సందర్భాలు అనేకం. కళ్యాణ్ బాబు మనస్తత్వాన్ని ఎరిగిన సురేఖ మనసు నొచ్చుకోకుండా చూసుకునేవారని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా
ఉండదు. మార్పుకు ఉపయోగపడే తరుణాన్ని ఏ శకునం అడ్డుకోలేదు. ధైర్యంతో ముందడుగు వేసేవారికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. పయనం ప్రారంభించు, వెంట నేనున్నానంటూ తోడుగా నిలుస్తుంది. అందుకే ఉన్న చోటు నుంచి ఉన్నత చోటుకు వెళ్లాలనుకునే కళ్యాణ్ను ఏనాడో ఆలింగనం చేసుకుంది. తెలుగు తల్లి ముద్దు బిడ్డ కరలి వచ్చినాడు, పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ కరలి వచ్చినాడు. నువ్వు మాత్రమే నిశ్చలంగా ఉంటే చాలదు, నీ దేహం కూడా నిర్భయంగా ఉండాలి. చపల చిత్తం లేని మనస్సు లక్ష్యం వైపు ప్రయాణాన్ని సాగనివ్వదు. నిజం చెప్పాలంటే అసలు లక్ష్యాన్నే ఏర్పరచుకోనివ్వదు. అందుకే మానసిక పరిపక్వత కావాలి. దీన్ని సాధించాలంటే ముందు శారీరక దృఢత్వం కావాలని చెప్పిన మహాయోధుడు బోధిధర్మ. అనేక పోరాట కళలకు రూపాలకు ఆద్యుడైన బోధిధర్మ చెప్పిన ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా ఆచరించిన మరో యోధుడు కళ్యాణ్ బాబు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ కరలి వచ్చినాడు, పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ కరలి వచ్చినాడు. నెల్లూరులో 10వ తరగతి వరకు చదివిన తర్వాత మళ్లీ కొణిదెల వెంకట్రావుకు ఒంగోలుకు ట్రాన్స్ఫర్ అయింది. దీంతో మళ్లీ కొణిదెల కుటుంబం ఒంగోలుకు వెళ్ళింది. ఒంగోల్లో ఇంటర్ వరకు చదువుకున్నారు కళ్యాణ్ బాబు. ఇంటర్ చదివే క్రమంలోనే పుస్తకాలకు మరింతగా అడిక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో శారీరక దృఢత్వం అవసరమని భావించాడు. బోధిధర్మ పోరాట చరిత్రను తెలుసుకున్న కళ్యాణ్ బాబు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే తన ఆకాంక్షను పెద్దన్నయ్యకు చెబితే సరేనన్నారు. కళ్యాణ్ బాబు చిరంజీవి తీసుకున్న ఈ నిర్ణయమే కళ్యాణ్ బాబు జీవితంలో కీలక ఘట్టం. అశ్రువించగా నిరుద్యోగ దుర్భేద్యం రూదించంగా, విద్యార్థుల విన్నపాలు వినిపించంగా, పేదవాడి కంటా కన్నీరే తుడవగా, పేదవాడి కంటా కన్నీరే తుడవగా, స్వార్థమంటూ లేనివాడు, సమాజ హితము కోరువాడు, సాహసమే శ్వాసగా సాగువాడు, సత్యాగ్రహి అయి పోరుకు సిద్ధమయ్యాడు, తరలి వచ్చినాడు. మార్షల్ ఆర్ట్స్ అంటే ఏదో సరదాగా టైంపాస్ కోసం నేర్చుకునేది కాదు. దేహాన్ని ఆయుధంగా మలుచుకోవాలి. మరణం అంచుల వరకు వెళ్ళి రావాలి. కష్టం కూడా దడుచుకునే రీతిలో దేహాన్ని కష్టపెట్టాలి. గంటల తరబడి కఠోర సాధన చేయాలి. నొప్పి మెరుపులా కలవరపెడుతుంది. భరించాలి. గాయాలు సలుపుతూ ఉంటాయి. తట్టుకోవాలి. అప్పుడే సామాన్యుడు కాస్త యోధుడిగా అవతరిస్తాడు. స్థితప్రజ్ఞతను ఆవాహనం చేసుకుంటాడు. కళ్యాణ్ బాబు వీటిలో ప్రతి ఒక్క అంశాన్ని క్రమం తప్పకుండా పాటించాడు. మానవత్వానికి మరో రూపమై రాత్రిలో నవమి చంద్రుడై వెన్నెలనే కురిపించగ వచ్చినాడు, తరలి వచ్చినాడు, తరలి వచ్చినాడు. తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు. కళ్యాణ్ బాబు మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యత సాధించాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరుకున్నాడు. దేహం మీద మాత్రమే కాదు, ఆలోచనల మీద కూడా పట్టు సాధించాడు. ఇక్కడే కళ్యాణ్ బాబు జీవితం కీలక మలుపు తిరిగింది. అప్పటి వరకు కళ్యాణ్గా ఉన్న ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్గా అవతరించాడు. వేరెవ్వరూ చేయలేని సాహసాలను ప్రదర్శించాడు. హరిహర కళాభవన్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రదర్శన అయితే అక్షరాలకు అందనిది. అది జరిగి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా నేటికీ మరచిపోలేనిది. పవన్ కళ్యాణ్ ఇదంతా ఒక్కరోజులో సాధించలేదు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాక, పవన్ కళ్యాణ్గా అవతరించాక ఇక చాలు అని ఆగిపోలేదు. విరామం అసలే తీసుకోలేదు. వివిధ రకాల యుద్ధకళల్లో ఆరితేరాడు. నింజా అనే ఆయుధంతో పవన్ కళ్యాణ్ చేసే విన్యాసాలు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మాత్రమే కాదు, యావత్ దేశానికి సుపరిచితమే. తెలుగు తల్లి ముద్దు బిడ్డ తరలి వచ్చినాడు,
పుడమి తల్లి దీవెనతో కదం తొక్కినాడు. ఎవరో ముద్రించిన చరిత్రను చదివింది చాలు, ఇక జీవితాన్ని చదువుకోవాలి. పుట్టిన గడ్డ కోసం, జన్మనిచ్చిన తల్లి కోసం ఏదో చేయాలనే అగ్ని పవన్ కళ్యాణ్ను నిత్యం దహిస్తుండేది. చరిత్ర పేజీల్లో మనం ఉండటం కాదు, మనకంటూ చరిత్రలో కొన్ని పేజీలుండాలని భావించిన వ్యక్తి పేరే పవన్ కళ్యాణ్. పేజీలు మాత్రమే కాదు, చెక్కు చెదరని స్థానం ఉండాలని బలంగా కోరుకున్న ఆశయం పేరే పవన్ కళ్యాణ్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ స్పీకర్, బీ ఏ లిజనర్ ఫస్ట్ అంటాడు షేక్స్పియర్. అందుకే తలెత్తి ప్రసంగించే ముందు తల దించుకొని వినాలనే సత్యాన్ని అవగతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. వెండి తెరపై వెలిగిపోవాలని కాదు, సినిమాలు చేసి చూద్దామనే ఆలోచనతోనే తెరంగేట్రం చేశాడు. చేతలతోనే చూపెడతావు జీవిత సత్యాలే, ఈ కళ్ళే మోయరు పెక్కితే భయంకి భయమవుద్దిలే, నీతిని నమ్మే నిప్పులు చిమ్మే మానవ మిసైలే. ఇది వాటి పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. వెండి తెరపై పవర్ స్టార్ సక్సెస్ జర్నీ ఎలా సాగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.